Method of grouping. మన పీడీలో జనరల్ ఫామ్ PP plus QQ is equal to R అనే రూపంలో ఉన్నప్పుడు మన ఆక్సిలరీ ఈక్వేషన్ని dx by P is equal to dy by Q is equal to dz by R గా రాసుకుంటాం. సో ఈ ఫార్మాట్ కంపల్సరీగా రాయాలి. అలాగా dx by P is equal to dy by Q is equal to dz by R. క్యాపిటల్ P అంటే స్మాల్ p కోఎఫిషియంట్ క్యాపిటల్ P, స్మాల్ q కోఎఫిషియంట్ క్యాపిటల్ Q, రైట్ సైడ్ ఉండేది R. మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని మూడు రకాలుగా సపరేట్ చేయొచ్చు. dx by P is equal to dy by Q కింద, లేదా dy by Q is equal to dz by R కింద, లేదా dx by P is equal to dz by R కింద. ఇలా మూడు విధానాలుగా మనం దీన్ని సపరేట్ చేయొచ్చు. అంటే ఇన్ జనరల్ ఈ మెథడ్లో ఎలా ఉంటుంది అంటే xy సపరేట్ అవుతూ ఉంటే dx by P is equal to dy by Q కింద, yz సపరేట్ అవుతూ ఉంటే dy by Q is equal to dz by R కింద, xz సపరేట్ అవుతూ ఉంటే dx by P is equal to dz by R కింద సపరేట్ చేస్తాము. అండ్ వేరియబుల్ సపరేట్ మెథడ్లో మనం ఇంటిగ్రేట్ చేసే ద్వారా మనకి ఆన్సర్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, సో మెథడ్ ఆఫ్ గ్రూపింగ్లో solve xp plus yq is equal to x. Given PDE is xp plus yq is equal to x. Clearly given equation is in Lagrange's form, that is pp plus qq is equal to r. మనం కంపేర్ చేస్తే స్మాల్ p కోఎఫిషియంట్ ఇక్కడ x ఉంది, దాన్ని క్యాపిటల్ p గా తీసుకుంటాం. స్మాల్ q కోఎఫిషియంట్ క్యాపిటల్ q గా తీసుకుంటాం. ఇక్కడ y ఉంది, రైట్ సైడ్ ఉందని r గా తీసుకుంటాం. అది x ఉంది. సో క్యాపిటల్ P ఈజ్ ఈక్వల్ టు x, క్యాపిటల్ Q ఈజ్ ఈక్వల్ టు y, క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు x. ఈ రకంగా వచ్చాయి మనకి. దెన్ మనం రాసే సబ్సిడరీ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, ఎప్పుడు కూడా dx by x ఈజ్ ఈక్వల్ టు dy by y ఈజ్ ఈక్వల్ టు dz by x రూపంలో వస్తుంది. అంటే dx by P ఈజ్ ఈక్వల్ టు dy by Q ఈజ్ ఈక్వల్ టు dz by R అని రాసుకోవాలన్నమాట. సో నౌ మనం ఇలా dx by P ఈజ్ ఈక్వల్ టు dy by Q ఈజ్ ఈక్వల్ టు dz by R అని రాయాలి. PQR స్పెసిఫై చేసుకున్నాక ఈ రకంగా సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఫస్ట్ రెండు తీసుకుని dx by x ఈజ్ ఈక్వల్ టు dy by y ఇంటిగ్రేట్ చేయటం ద్వారా log x ఈజ్ ఈక్వల్ టు log y ప్లస్ log c1. సో log y రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే కనుక log x మైనస్ log y ఈక్వల్ టు log c1 అవుతుంది. సో log of m మైనస్ అన్నది log m బై log n, log x బై y కింద రాయొచ్చు. సో ఈ పవర్స్ తీసుకోవడం ద్వారా x బై y ఈజ్ ఈక్వల్ టు c వస్తుంది. Similarly, first and last తీసుకుంటే dx by x is equal to dz by x, x cancel అయిపోతాయి, dx is equal to dz. Integrating on both sides, we get integral dx is equal to x, integral dz is equal to z plus c2. The complete solution ఎలా వస్తుంది మనకి, phi of c1 comma c2 is equal to 0. c1 అనేది ఫస్ట్ 2 pairs ఈక్వల్, ఫస్ట్ 2 బట్ని ఈక్వల్ చేయగా వచ్చేది c1, నెక్స్ట్ రెండు ఏదైనా ఈక్వల్ చేయగా వచ్చేది c2. సో phi of c1 comma c2 is equal to 0 అనేది ఆన్సర్. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఒక పేరు తీసుకోవాలి. ఇక్కడ dx by x is equal to dy by y తీసుకోవడం ద్వారా c1 తీసుకొచ్చాం. రెండోది dx by x is equal to dz by x తీసుకోవడం ద్వారా ఇంకో పేరు తీసుకొచ్చాం. ఫస్ట్ పేరు నుంచి c1 అనే ఆన్సర్ తీసుకొస్తాం, రెండో పేరు నుంచి c2 అనే ఆన్సర్ తీసుకొస్తాం. phi of c1 comma c2 is equal to 0. నెక్స్ట్ y square zp plus zx square q is equal to xy square. So the problem is y square zp plus zx square q is equal to xy square. Comparing with pp plus qq is equal to r, small p coefficient capital P, small q coefficient capital Q, right side r. So pqr compare just the p is equal to y square z, q is equal to zx square, r is equal to xy square. Now the subsidiary equation is dx by p is equal to dy by q is equal to dz by r. So PQR substitute చేస్తే మనం ఇక్కడ అది dx by y square z is equal to dy by x square z is equal to dz by xy square. అంటే PQR లో PP plus QQ is equal to R ద్వారా సంపాదించిన PQR ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ రెండు తీసుకుంటే dx by y square z is equal to dy by x square z, z క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ క్రాస్ మల్టిప్లై చేస్తే x square dx is equal to y square dy, ఇంటిగ్రేట్ చేస్తే కనుక మనకి x cube by 3 is equal to y cube by 3 plus c 3 తో క్యాన్సిల్ మల్టిప్లై చేసేసి x cube minus y cube is equal to c1 గా కన్సిడర్ చేయొచ్చు.
ఫస్ట్ ఒక పేరు తీసుకోవడం ద్వారా మనం c1 అనే దాన్ని తీసుకొచ్చాం. నౌ టేకింగ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్స్ dx by y square z is equal to dz by xy square. y square అటు ఇటు క్యాన్సిల్ అయిపోతుంది అండ్ x dx is equal to z dz వస్తుంది. ఇంటిగ్రేట్ చేయడం ద్వారా మనకి ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ y square క్యాన్సిల్ అయిపోతే dx by z is equal to dz by x గా వచ్చింది. క్రాస్ ఓవర్ చేస్తే x dx is equal to z dz. Now integrating on both sides, this is x square by 2 is equal to z square by 2 plus c. దీని నుంచి మనం c2 is equal to రాబట్టుకుంటాం x square by 2. సో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే x dx అంటే x square by 2, z dz అంటే z square by 2. రైట్ తీసుకురావడం ద్వారా మధ్యలో మైనస్ వచ్చింది. is equal to c square by 2. This is convenience sake constant అనగా రాస్తాం. సో 2 క్యాన్సిల్ చేసేయడం ద్వారా x square minus z square is equal to c square. సో ఫస్ట్ రెండు సాల్వ్ చేయడం ద్వారా ఒక c1 వస్తుంది. తర్వాత రెండు సాల్వ్ చేయడం ద్వారా c2 వస్తుంది. 5 of c1, c2 is equal to 0 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సాల్వ్ p root x plus q root y is equal to root z. Given equation is p root x plus q root y is equal to root z. So మనం dx by p is equal to dy by q is equal to dz by r స్టాండర్డ్ ఫార్మాట్ తోటి లాగ్రాంజ్ ఫార్మాట్ తోటి ఇచ్చిన ప్రాబ్లమ్ని కంపేర్ చేసుకుంటే p is equal to అంటే యాక్చువల్గా మనం ముందు ఎంతో కంపేర్ చేయాలి, pp plus qq is equal to r తో కంపేర్ చేయాలి. అప్పుడు క్యాపిటల్ P is equal to root x, క్యాపిటల్ Q is equal to root y, r is equal to క్యాపిటల్ R is equal to root z అవుతుంది. దాన్ని dx by p is equal to dy by q is equal to dz by r సబ్స్టిట్యూట్ చేస్తే dx by root x is equal to dy by root y is equal to dz by root z అవుతుంది. అంటే ఇక్కడ ముందు pp plus qq ఈక్వల్ టు r తో కంపేర్ చేసుకుని pqr తెచ్చుకుని ఆ pqr ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఫస్ట్ రెండు తీసుకుని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా రూట్ ఎక్స్ అంటే ఎంత x పవర్ హాఫ్ పైగా x పవర్ మైనస్ హాఫ్ అవుతుంది. ఇంటి x పవర్ n dx ఈజ్ ఈక్వల్ టు x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 అనే ఫార్ములా యూస్ చేయడం ద్వారా 2 రూట్ ఎక్స్ ఆన్సర్ వస్తుంది. సో దీన్ని 2 రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ వై ప్లస్ సి, లేదు పక్క తీసుకొస్తే రూట్ ఎక్స్ మైనస్ రూట్ వై ఈజ్ ఈక్వల్ టు c1 వస్తుంది. సిమిలర్లీ ఫస్ట్ది సెకండ్ది తీసుకున్నాం. సిమిలర్లీ మనం ఇంకో రెండింటిని తీసుకో వైజెడ్లో ఉన్న ఈక్వేషన్ తీసుకోవడం ద్వారా మనం అంటే వైజెడ్లో ఏంటుంది dy బై రూట్ వై ఈజ్ ఈక్వల్ టు dz బై రూట్ జెడ్. ఈ ఎవరు రెండు తీసుకుని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా మనం సేమ్ రూట్ వై మైనస్ రూట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు c2 అనే ఆన్సర్ తెచ్చుకుంటాం. మనం నౌ c1 ఇక్కడ వచ్చింది, c2 ఇక్కడ వచ్చింది. ఈ రెండింటిని మనం 5 ఆఫ్ c1, c2 ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా 5 ఆఫ్ రూట్ ఎక్స్ మైనస్ రూట్ వై రూట్ వై మైనస్ రూట్ జెడ్ ఈక్వల్ టు 0 అనేది మనకు కావాల్సినటువంటి సొల్యూషన్ అవుతుంది. అంటే ఫస్ట్ రెండింటిని కంపేర్ చేసుకోవడం ద్వారా వచ్చిన ఆన్సర్ని అదే విధంగా మీకు రెండు కూడా చూడడానికి ఉన్నాయి అనుకోండి, తిరిగి మళ్ళీ లెక్క చేయక్కర్లేకుండా యాజ్ ఇట్ ఈస్గా ఆన్సర్ని మనం సిమిలర్లీ రాసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ dx బై రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు dy బై రూట్ వైకి ఏ రకంగా ఆన్సర్ వచ్చిందో చెక్ చేసుకుని అదేవిధంగా dy బై రూట్ వై ఈజ్ ఈక్వల్ టు dz బై రూట్ జెడ్ కూడా మనం రాసేసుకోవచ్చు అనమాట. Solve p tan x plus q tan y is equal to tan z. Given equation is p tan x plus q tan y is equal to tan z. Comparing with pp plus qq is equal to r, we get p is equal to tan x small p coefficient, q is equal to tan y small q coefficient, r is equal to right hand side than tan z. By Lagrange's equation dx by p is equal to dy by q is equal to dz by r తో కంపేర్ చేస్తే this is dx by tan x is equal to dy by tan y is equal to dz by tan z. ఫస్ట్ రెండు తీసుకుంటే 1 by tan x అంటే cot x అని రాయొచ్చు. సో cot x into dx is equal to 1 by tan y అంటే cot y అని రాయొచ్చు. సో dy. సో cot x dx is equal to cot y dy. Integrating on both sides, integral cot x dx is equal to integral cot y dy. So integral cot x dx కాన్స్టెంట్ log sin x is equal to log sin y ప్లస్ దీన్ని లాగ్ ఏ కింద రాసుకున్నాం, ఏ క్యాన్సిల్ చేసేయడం ద్వారా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే లాగ్ సైన్ ఎక్స్ మైనస్ లాగ్ సైన్ వై అంటే లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్ అంటే లాగ్ ఎం బై ఎన్ రూపంలో రాయొచ్చు. లాగ్ క్యాన్సిల్ చేసేయడం ద్వారా అటు ఇటు సైన్ ఎక్స్ బై సైన్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తుంది. సిమిలర్ లాస్ట్ 2 తీసుకుంటే డిఎక్స్ బై టాన్ వై ఈక్వల్ టు డిజెడ్ బై టాన్ జెడ్ తీసుకుంటే ఇది కాట్ వై డివై ఈజ్ ఈక్వల్ టు కాట్ జెడ్ డిజెడ్ రూపంలో ఉంది. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ లాగ్ సైన్ వై